హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో అయితే మీ ముందరికొచ్చేసాను. సో, మా పిల్లలకైతే ఇంకా హాలిడేస్ అన్నవి చాలా రోజులున్నాయి. లైక్ 1 ½ మంత్ ఉన్నాయన్నమాట. సో, ఈ మధ్య కాలంలో ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది. అందుకని చెప్పేసి ఇంకా ఇది ఫాదర్స్ డే రోజు వీడియో అనమాట. సో, అలానే బయటికెళ్ళేసి ఇంకా లంచ్ చేసేసుకొని దగ్గరలో మాల్ ఉన్నింది. ఇది ఫ్రిస్కోలో ఉంటది. స్టోన్ బ్రయర్ మాల్ అని చెప్పేసి చాలా బావుంటది. మేము ఇంతకుముందు ఫ్రిస్కోలో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఎళ్ళేవాళ్ళమనమాట. పక్కనే ఉండేది ఇంటికి. ఇప్పుడైతే చాలా దూరమైపోయింది వెళ్ళటానికి. ఆల్మోస్ట్ ఒక ఊరికెళ్ళినట్లు అయిపోతుందనమాట. కానీ బ్యూటిఫుల్ మాల్. నాకైతే చాలా ఇష్టము. అండ్ ఇక్కడొచ్చేసి మేము ఫస్ట్ మేసీ స్టోర్‌కెళ్ళామనమాట. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక మంచి స్టోర్ కూడా చూపిస్తాను. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటది. చాలా చాలా బ్యూటిఫుల్ స్టఫ్ అయితే ఉంటది. ఇప్పుడైతే మీకు ఇక్కడేం చూపియాలనుకుంటున్నానంటే ఇవన్నీ స్లింగ్ బ్యాగ్స్ అనమాట. మీలో ఎంతమందికి తెలుసన్నది నేనిప్పుడు చెప్పబోయే విషయము నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఓకేనా? తెలీదు అంటే తెలీదని కామెంట్ చేయండి. సో, ఇదేంటంటే మనకి ఈ ఎంకే బ్యాగ్స్, కోచ్ అన్ని చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా! మీకు ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలి అంటే ఇలా ఇండోర్ మాల్స్‌లోకెళ్తే మీకు మెయిన్ స్టోర్స్ ఉంటాయి. కోచ్ స్టోర్ ఉంటది. ఎంకే స్టోర్ ఉంటది. అన్నీ ఒరిజినల్ స్టోర్స్ ఉంటాయన్నమాట. మీకు అలా మెయిన్ స్టోర్‌కెళ్ళైనా కొనుక్కోవచ్చు. ఫస్ట్ అంటే ఒరిజినల్ ప్రోడక్ట్. లేదు అంటే ఈ మేసిస్ ఉంటది కదా! మేసిస్ కానీ, నాస్ట్రాడామస్ అని ఇలాంటివన్నీ స్టోర్స్ ఉంటాయి కదా! వీటిలో కూడా మీరెళ్లి ఈ ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయొచ్చనమాట. మీరు ఔట్‌లెట్ మాల్స్‌లో కొనేటివన్నీ అవి కాపీస్ అన్నమాట. ఒరిజినల్స్ కాదు. అందుకని అంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటది. మీకిక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి $200 ఉంది కదా! సో, ఇదే హ్యాండ్ బ్యాగ్ మీకు ఔట్‌లెట్ మాల్స్‌లో $100కే వస్తుంది. సో, అంత ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి ఇంకా మంచివి లైక్ లెదర్ అవన్నీ మీరు తీసుకోవాలనుకుంటే ఇక 3, 4, $500 ఉంటాయి మేసిస్‌లో. బట్ ఎప్పుడైనా సేల్ పెడతారు. మెసిస్ ఆన్‌లైన్‌లో పర్చేస్ చేస్తే మీకు రకుటన్ యాప్ ఉంటది. అందులో మీకు మంచి డీల్ కూడా వస్తుంది. అండ్ వీళ్ళు కూడా మంచి ఆఫర్ పెడతారనమాట. పాయింట్స్ ఇస్తారు. సో, అప్పుడు మీరు ఔట్‌లెట్ మాల్స్‌లో కొనేదానికంటే కూడా ఇలాంటి స్టోర్‌లో కొంటే మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ అన్నది మీరు పర్చేస్ చేయగలుగుతారు. సో, మీలో ఎంతమందికి తెలుసన్నది కామెంట్ చేయండి. అండ్ మెయిన్‌గా ఏంటంటే ఇక్కడ కొన్నవి మీరు ఔట్‌లెట్ మాల్స్‌లో ఎళ్లి రిటర్న్ చేయలేరు. ఔట్‌లెట్ మాల్స్‌లో కొన్నవి ఇక్కడ రిటర్న్ తీసుకోరనమాట. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, అది అండ్ ఈ మధ్య హైదరాబాద్‌లో మీకు చాలా స్టోర్స్‌లో ఈ బ్రాండెడ్ బ్యాగ్స్ దొరుకుతున్నాయి గదా! అవన్నీ కూడా డూప్లికేట్‌వన్నమాట. అస్సలు చాలామంది కామెంట్స్‌లో రాస్తా ఉంటారు కూడా. కానీ ఆ కామెంట్స్ అన్ని డిలీట్ చేస్తా ఉంటారు. నేను కూడా చాలా చూసాను. ఫస్ట్ ఉన్నప్పుడు కామెంట్స్ తర్వాత ఉండవన్నమాట. ఎందుకంటే అవి అస్సలు 1 మంత్ కూడా ఉండవంట. సో, చూసి కొనుక్కోండి మంచివి ప్రొడక్ట్స్. సో, డబ్బులు పెట్టినా కొంచెం మంచి ప్రొడక్ట్ కొంటే హ్యాపీ కదా! అండ్ అదనమాట నేను చెప్పాలనుకునింది. అండ్ తర్వాత ఇది మిస్సీ అని చెప్పేసి ఆహ్, లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్టోర్ అనమాట. ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి నుండి టీన్స్ వరకు వాళ్ళకి కావాల్సిన అన్నీ ఉంటాయి ఇక్కడ. లైక్ వాళ్ళ ఏమంటారు ఇయర్ రింగ్స్ కానీ, బ్రేస్లెట్స్, పూసలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ ఉంటాయన్నమాట. నేను ఫస్ట్ ఈ టెక్సాస్‌కొచ్చినప్పుడు వీడియో తీశానిది. ఆ వీడియో పెద్దగా చూడలేదు. సో, అందుకని జెప్పేసి మళ్ళీ వీడియో తీశాను నేను. ఈ చాలా రోజుల తర్వాత ఎళ్ళాను స్టోర్‌కి మళ్ళీ. అప్పుడైతే కొత్తగా పెట్టారనమాట. సో, అన్నీ చాలా తక్కువకుంటాయి. $1.99కి $1.25 అన్నీ అంతే. 2, $3 లోపలే ఉంటాయి చాలా వరకు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయన్నమాట. ఎందుకంటే ఇవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. లైక్ ఈ బ్రేస్లెట్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఈ బ్యాగ్స్ పెట్టుకునే ఈ కీ చైన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అలాంటివన్నీ చాలా బావుంటాయన్నమాట. కాకపోతే ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇంతకుముందు నేను చాలా కొన్నాను. బాగా నచ్చి అప్పుడైతే ఎంత బాగున్నాయో. ఎన్ని కొన్నానంటే అదే చెప్పాను కదా! ఇంతకుముందు వీడియో కూడా పెట్టానని చెప్పేసి అప్పట్లో ఫస్ట్ ఫ్రిస్కోకి వచ్చినప్పుడు తీసుకున్నాను. మా పిల్లలకేంటంటే అలర్జీ వచ్చేసిందనమాట. పెట్టిన వెంటనే నెక్స్ట్ డేకి అవి అంటే ఎక్కువ సేపు కూడా పెట్టలేదు. ఎందుకంటే నేను ఇలాంటివన్నీ ఒక 1 అవర్, 2 అవర్స్ అంతే ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు దాన్ని. పెట్టి తీసేసానా ఇయర్ అంతా వాళ్ళకి నల్లగా అయిపోయి పెయిన్ వచ్చేసి బాగా పస్ వచ్చేసిందనమాట. ఇంక అప్పటి నుండి నేను కొనలేదు. అందుకని ఈరోజు కూడా నేను ఏమీ పర్చేస్ చేయలేదు. జస్ట్ చూపిస్తున్నాను మీకు. ఎవరికైనా పడుతుంది అంటే తీసుకోవచ్చు ఇవన్నీ. ఏంటంటే మనము ఈళ్ళు
టేములో ఇలా తెప్పించుకుంటా ఉంటారు కదా, దాని బదులు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సేమ్ అదే క్వాలిటీ ఉంటుంది. అండ్ క్లేర్స్ అని చెప్పేసి అమెరికన్ స్టోర్ ఉంటుంది కదా, అందులో క్వాలిటీ బాగుంటుంది, కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట. ఏంటంటే అవి మనం రేటు పెట్టినా సరే పిల్లలకి అలర్జీ రాదనమాట. అవి స్టెర్లింగ్ సిల్వర్ ఉంటాయి, నికెల్ ఫ్రీ, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేను వీళ్ళు ఇలాంటివి ఏమన్నా అడిగినప్పుడు ఆర్టిఫిషియల్వి అక్కడ తీస్తానమాట. నేను ఎప్పుడో వీళ్ళు చిన్నప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు తీసినవి అలానే ఉన్నాయి, ఇప్పటికీ ఏమీ అవ్వలేదు. అండ్ తర్వాత ఇవి యాంక్లెట్స్ అనమాట. ఇవి కూడా నేను ఇంతకుముందు తీసుకున్నాను మా పాపకి. పెట్టిన సెకండ్ డేకే నల్లగా అయిపోయాయి అనమాట. కాకపోతే ఎంత క్యూట్గా ఉన్నాయి. సో ఈసారి పెద్దగా డిజైన్స్ లేవు, కానీ ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా ఉండే, ఎన్ని రకాలు ఉండేనో. అండ్ తర్వాత మెయిన్ ఏంటంటే ఇక్కడ నచ్చేది ఈ చిన్న చిన్న క్యూట్ క్యూట్ థింగ్స్ ఉంటాయి కదా, మనకు మీషోలో ఏమంటారు టేములో దొరుకుతాయి కదా, ఇక్కడ బయట ఎక్కడ దొరకవు అనమాట మనకి ఇలాంటివి. సో ఇలాంటి స్టోర్లో మాత్రమే ఉంటాయి. సో ఇలాంటి క్యూట్ స్టఫ్ అయితే బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు, ఇలాంటివన్నీ ఇందులో చాలా బాగుంటాయి. అండ్ తర్వాత ఇంకా మా పిల్లలు అన్నీ చూస్తూ ఉన్నారు. నేనైతే ఏమీ కానీ కొనించలేదు ఇందులో. ఓన్లీ ఏదో హెయిర్ బ్యాండ్స్ ఒకటి కావాలంటే అవి తీసుకుంది. అండ్ తర్వాత మెయిన్ వచ్చేసి తను షర్ట్స్ ఏవో కొత్త స్టోర్ వచ్చిందంటే అక్కడికి వెళ్ళామన్నమాట. సో దానికి వెళ్ళే ముందు మీకు ఇంకా ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను, చూసేయండి, ఒక ఐడియా వస్తుంది అనమాట మీకు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. సో చూసారు కదా, ఇంక ఇవన్నీ వచ్చేసి రింగ్స్ అనమాట, ఫింగర్ రింగ్స్. ఓ మై గాడ్, ఇక్కడైతే అసలు ఎంతమంది అంటే ఎంత బిజీగా ఉందంటే అసలు చూడడానికి కూడా ఏమంటారు
వెయిట్ చేయాల్సొచ్చింది. అంతమంది ఉన్నారక్కడ. ఇంతకుముందయితే ఎన్ని కొన్నిందో మా పాప అసలు. అండ్ ఈసారయితే నేనేమి కొనించలేదు. అందుకని నాకు చాలా హ్యాపీగా ఉందనమాట. మా పిల్లలైతే కొంచెం సాడ్ అయిపోయారు. బట్ ఓకే. అవసరం లేదు కదా! ఆల్రెడీ ఇన్ని కొనున్నావు, ఇప్పటికీ వాడలేదు, అలానే ఉన్నాయని చెప్పేసి ఇంకేమి అసలు ఏది పట్టుకున్నా సరే వద్దు, 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 వద్దు అనుకుంటూ వచ్చా. ఫస్ట్ టైమ్ అనుకుంటా నేను వెళ్ళిన తర్వాత అసలు ఏమీ కానీ కొనించకుండా రావటము. అంటే హెయిర్ బ్యాండ్స్ ఒకటి తీసుకుందనుకోండి. బట్ అన్నెసెసరీ థింగ్స్ ఇంకా చూసినవన్నీ కొనాలి. ఇవి తీసుకో మమ్మీ, అవి తీసుకో మమ్మీ అంటే మాత్రం నేనైతే ఏమి కొనించలేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తది అలా. ఏంటంటే మనం వద్దు నాన్న అవి అన్నప్పుడు వాళ్ళు ఓకే మమ్మీ అని బాధపడకుండా చెప్పారనుకోండి, చాలా హ్యాపీగా ఉంటదనమాట. లేదు నువ్వేం కొనించలేదు, నాకది నచ్చుండే అది అలా ఉంటే కొంచెం బాధ అనిపిస్తది తర్వాత. కొనించకుండా బయటకొచ్చిన తర్వాత. బట్ మా పిల్లలేమీ అనలేదు కాబట్టి సో హ్యాపీ అనమాట. చెప్పాను కదా కాస్మెటిక్స్ కూడా ఉంటాయని చెప్పేసి. కానీ మంచిది కాదు ఇవన్నీ. కాకపోతే జస్ట్ మీరు ఏదైనా ఏమంటారు నేర్చుకుంటున్నారు మేకప్పు అంత ఎక్స్పెన్సివ్ పెట్టి వేస్ట్ అనుకున్నప్పుడు ఇలా మీరు డాలర్ స్టోర్‌లో ఉంటాయి కదా! సేమ్ అలాంటి ప్రొడక్ట్స్ అనమాట ఇక్కడ కూడా ఉండేది. కాకపోతే వెరైటీ ఎక్కువ ఉంటది. సో అలాంటప్పుడు మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా మా పిల్లలేవి పెద్దగా యూజ్ చేయరు కాబట్టి నేనేం కొనించలేదు. ఏదన్నా మంచిది అంటే ఒక లిప్ బామ్ అలాంటిదనమాట. మీరెవరైనా లిప్ బామ్స్ ట్రై చేయాలి అనుకుంటే మేబిలిన్‌లో చాలా బావుంటాయన్నమాట. మనకి $5 ఎంతో ఉంటాయి. బట్ ఎంత సాఫ్ట్‌గా ఉంటాయంటే అంత సాఫ్ట్‌గా ఉంటాయి. చాలా బావుంటాయి. అండ్ తర్వాత లిప్టిన్స్‌లో ఎల్ఫ్ ట్రై చేయొచ్చు. లిప్స్టిక్‌లో కూడా మేబిలిన్‌లో చాలా బావుంటుంది. మేబిలిన్‌లో కొన్ని ప్రొడక్ట్స్ చాలా చాలా నచ్చుతాయి నాకు. లైక్ ఫౌండేషన్ కానీ ఇవన్నీ. సో, అలా ఒక్కొక్క బ్రాండ్‌లో ఒక్కొక్కటి మనకు మంచిది దొరుకుతదనమాట. అండ్ సో, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మేబిలిన్ ప్రొడక్ట్స్ ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా బిల్లింగ్‌లో ఉన్నామనమాట. ఆ బ్యాండ్స్ ఒక్కటి తీసుకునింది. ఏదో పెద్ద హెయిర్ బ్యాండ్స్ కావాలి, ఇంట్లో చిన్నగున్నాయని చెప్పేసి ఆ పెద్దదేదో తీసుకుందనమాట ఒక సెట్. అయి కూడా ఎంతో 99 సెంట్స్ ఎంతో అని చెప్పేసి ఇంకా తనని పంపించేసాను బిల్లింగ్‌కి. ఇక్కడేవో చిన్న చిన్న స్టఫ్స్ ఉన్నాయి. అంటే మన బిల్లింగ్‌లో కూడా మనకి ఇవన్నీ పెట్టుంటారనమాట. మళ్ళీ ఏమన్నా మిస్ అయ్యామేమో తీసేసుకోండి, తీసేసుకోండి అన్నట్లు. సో, ఇదనమాట బిల్లింగ్. అన్నీ ఉంటాయి. చాలా క్యూట్‌గా కూడా ఉంటాయనమాట. మాక్సిమం మన ఇండియన్స్ కూడా చాలామంది ఉంటారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసాము హాలిస్టర్‌కనమాట. ఏ&ఎఫ్, హాలిస్టర్‌లో పిల్లలకి బట్టలు చాలా బావుంటాయి. అండ్ పెద్దవాళ్ళకి కూడా చాలా బావుంటాయనమాట. టీ షర్ట్స్ కానీ, ఓహ్ మై గాడ్! క్లాత్ అయితే ఎంత బావుంటుందో. కాకపోతే ఏం సేల్ లేదనమాట. సో, జూలై 4థ్ వస్తుంది కదా! ఇంకా సేల్ పడినప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అక్కడైతే ఏం తీయించలేదు. జస్ట్ తనకు నచ్చినవి పిక్స్ తీసుకొని వచ్చేసాము. అండ్ తర్వాత పక్కనే ఈ లూలు లెమన్ ఉంటే దాంట్లోకెళ్ళాలనమాట. నాకెందుకో ఇందులో హ్యాండ్ బ్యాగ్స్ ఎంత నచ్చుతాయో నాకు ఆ క్లాత్ కానీ ఎందుకో చాలా నచ్చుతుంది. నేనిప్పుడు వాడేది కూడా ఇదే బ్రాండ్ అనమాట. సో, ఏమన్నా సేల్ ఉందేమో అని చెప్పేసి ఎళ్ళాము. ఎప్పటినుండో ఇది పర్చేస్ చేయాలనుకుంటున్నా. కాకపోతే సో, ఇంక నాకు నచ్చిన కలర్ లేదని చెప్పేసి ఇంకొచ్చేసాము. అండ్ తర్వాత వెళ్ళాము. అడిక్టెడ్ అని చెప్పేసి మా పాప తీసుకెళ్ళింది. ఇదొచ్చేసి ఒక టిక్‌టాక్ స్టోర్ అంట. ఆన్‌లైన్‌లో ఉంటది. ఇది మనకి ఫిజికల్ స్టోర్ కూడా పెట్టారు అనేసి ఇక్కడ తీసుకుందాం అనేసి వచ్చింది. ఎంత క్యూట్‌గా ఉందంటే స్టోర్ అసలు. సో, మీకు టీన్ గర్ల్స్ కానీ ఉంటే తప్పకుండా తీసుకెళ్ళండి. చాలా సూపర్ హ్యాపీ అయిపోతారు. చాలా బాగున్నాయి ఇందులో. అండ్ కొన్ని పర్చేస్ అయితే చేసేసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఏం తీసుకున్నామన్నది. అండ్ సూపర్ హ్యాపీ మా కిడ్స్ కూడా. ఇంకా మా చిన్నది ఒకటి కొంచెం బాధపడింది. ఎందుకంటే తనకు కావాల్సినవి ఏం లేవు ఇక్కడ. ఇంకా తను సాడ్ అయిపోయింది. అందుకని చెప్పేసి తనకి నచ్చిన కొన్ని నీడోస్ కొనిచ్చాను. అండ్ తర్వాత ఈ స్టార్ బక్స్‌కెళ్ళేసి తనకి కేక్ పాప్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అవి 2 కొనిచ్చేసి ఇంకా సూపర్ హ్యాపీ అయిపోయింది. సో, అదనమాట ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.